ఇప్పుడు బర్త్డేస్కి కేకే కట్ చేయాలా ఏంటి? మరి రండి మీకు కథ చెప్తా. చెప్పు. అసలు ఈ కథ మొదలైంది 1947లో. ఎగ్జాక్ట్లీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన అదే సంవత్సరంలో కలాకంద్ అనే స్వీట్ కూడా పుట్టింది. ఎంటర్ బాబా ఠాకూర్ దాస్. 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు. ఈయన బార్డర్కి దగ్గరగా ఉన్న రాజస్థాన్లోని అల్వార్లో సెటిల్ అయ్యి అక్కడ ఒక మిఠాయి కొట్టు పెట్టుకున్నారు. అసలు ఆయన ఏం ఆలోచించి చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ ఒకరోజు ఒక కొత్త స్వీట్ని తయారు చేసి తన కొట్టులో పెట్టారు. ఇది జనాలకి ఎంతలా నచ్చిందంటే వాళ్ళ ఊరు పేరునే ఆ స్వీట్లో భాగం చేసేంత. ఇంత కమ్మటి స్వీట్ పాపులర్ అవ్వకుండా ఉంటుందా చెప్పండి? ఫస్ట్ కలాకంద్ పాపులారిటీ ఊరు దాటింది, ఆ తర్వాత రాష్ట్రం దాటింది, ఆ తర్వాత దేశం అంతా ఫేమస్ అయిపోయింది. ఎంత ఫేమస్ అంటే ఇప్పటికీ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో బర్త్డే కేక్కి బదులు కలాకంద్ కేక్ని కట్ చేసేంత. కావాలంటే మీరు ఒకసారి గూగుల్ చేయండి. ఇప్పటికీ ఈ ట్రెడిషన్ కొనసాగుతుంది కొన్ని చోట్ల. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్గా కలాకండ్ని తయారు చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ చాలా పేషెన్స్ కూడా కావాలి. అండ్ ఆ రెసిపీని చాలామంది ఫాలో అవ్వట్లేదు, కమర్షియలైజ్ చేసేసి షార్ట్ కట్స్లో తయారు చేస్తున్నారు. దానికి తగ్గట్టే టేస్ట్ కూడా ఉంటుంది, వేరే విషయం. కానీ మీరు హైదరాబాద్ నుంచి కదలకుండా ఒరిజినల్ కలాకంద్ కమ్మదనాన్ని ఆస్వాదించాలంటే మాత్రం వచ్చేసేయండి మన పోత్గల్ స్వీట్స్కి.